అందరికీ నమస్కారం. ఈ రాశి ఫలితాల్లో వృషభ రాశి వారికి ఒక రకంగా చెప్పాలి అంటే అవమానాలు ఎక్కువ. ఈ సంవత్సరం మొత్తం కూడాను అవమానాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. కాకపోతే వీరికి శని అనేటువంటి వాడు మీనంలోకి వచ్చి లాభపడుతూ ఉన్నాడు. సర్వకార్యాలు సిద్ధిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతాయి. అందులో ఎటువంటి సందేహము లేదు. వీరికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతాయి కాబట్టి పనిలో ఆలోచించకుండా తొందరపడి చేసే మనస్తత్వం కూడా ఏర్పడుతుంది. ఆలోచించకుండా చేస్తూ ఉంటాము. అదొక్కటి కొద్దిగా మానుకోండి. ఎందుకు అలా చెప్తున్నాను అంటే అన్నీ నాకు లాభిస్తున్నాయి కదా అని కొంత విర్రవీగేతనం ఈ రాశి వారికి ఉంటుంది. ఈ రాశి వారికి ఇంకొక గొప్ప మేలు ఏంటయ్యా అంటే రాహువు కూడాను వీరికి యోగిస్తున్నాడు. అందుకని వీరికి అవమానాలు ఉన్నప్పటికీ ఈ ఇద్దరి కలయిక వల్ల, ఈ ఇద్దరు యోగించటం వల్ల, కలయిక అని చెప్పకూడదు, ఈ ఇద్దరు యోగించటం వల్ల వీరికి కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే వీరి దూకుడు స్వభావము, ఆ స్వభావాన్ని కనుక తగ్గించుకుంటే మంచిది. ఇందాక చెప్పింది అదే, విర్రవీగేతనము, దూకుడు స్వభావము రెండు దగ్గరకు ఉంటాయి. అటువంటి దాన్ని కనుక మనము ఛేదించినట్లయితే ఈ రాశివారు సత్వర ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. వీరు ఆదిత్య పారాయణాన్ని బాగా చేస్తే మంచిది. ఆదిత్య హృదయ పారాయణం కావచ్చు, నవగ్రహ పారాయణాలు కావచ్చు, ఇటువంటివి బాగా చేసుకోవాలి. వీరి ఆరోగ్య పరిస్థితి లెక్క వేసుకుంటే కొంత మందకోడిగా సాగే అవకాశం ఉంటుంది. అన్నీ బాగుంటాయి కానీ ఆరోగ్యం బాగుండదు. అందుకే నేను అన్నది, ఆదిత్య హృదయ పారాయణం వల్ల రెండు లాభాలు ఉంటాయి. ఒకటి ఆరోగ్యానికి సంబంధించి మెరుగుపడుతూ ఉంటుంది. రెండవ లాభం ఏంటి అంటే వీరికి అన్నీ కలిసి వస్తాయని చెప్పాం కదా, దాంట్లో కొంత విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఆదిత్య హృదయ పారాయణం వల్ల మనకు లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీరు ఎప్పటికప్పుడు కూడా సూర్యుడికి సంబంధించిన జపాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉండవలసిందే. అలా చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా వీరికి కొంత ఆరోగ్యపరంగా బాగుండే అవకాశం ఉంటుంది. ఇక వీరిలో విద్యార్థుల విషయానికి వస్తే విద్య కూడాను వీరికి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఒక రకంగా ముందుకు పోతారు. పరీక్షల దగ్గరకు వచ్చేసరికి ఒక రకమైన టెన్షన్ అన్నీ వచ్చు, కానీ రేపు పరీక్ష అనగా ఇవాళ టెన్షన్తో చదివే మనస్తత్వం వీరి దగ్గర ఉంటుంది. అది మానుకోండి. ఏం కాదు, నాకు వచ్చినవే వస్తాయి అనే ధైర్యంతో అన్నీ చదవాలి, అన్నీ నేర్చుకోవాలి అన్న ఉత్సాహంతో విద్యార్థులు ముందుకు వెళ్ళాలి. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారి దగ్గరికి వచ్చేస్తే ఈ రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను కొంత మంచి జరిగే అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తులు, మిగతా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారం కాకుండా మిగతా వ్యాపారస్తుల దగ్గరికి వస్తే వీరు ముందుకు వెళుతూ ఉన్నట్లుగానే కనపడుతున్నా ఒక్కొక్కసారి ఆగిపోయే ప్రమాదం ఉంది. వ్యాపార విషయాల్లో అన్నీ మరి మంచిగా జరుగుతాయని చెప్పారు కదా అంటే వీరి యొక్క చాకచక్యం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ వ్యాపార రంగంలోకి వచ్చేసరికి కొంత ఒడిదుడుకులు కనపడే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు వెళ్తారు. ఇది ఒకటి గమనించుకోండి. ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు వెళ్తారు. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఎక్కడా కూడా ఆందోళన పడకుండా మీరు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే శని మరియు రాహువు ఇద్దరు కూడా యోగించి ఉన్నాడు. వీరికి శని పడుతుంది అది ఇది అని చెప్తూ ఉంటాం కదా, అది పట్టినప్పటికీ అంటే ఇక్కడ విషయం ఎట్లా వస్తుంది అంటే జాతకరీత్యా కూడా కొంత చూసుకోవాల్సి వస్తుంది. ఈ జాతకరీత్యా ఏం చూస్తాము అంటే ఏ మహర్దశ ఎప్పుడుంది, ఎలా ఉంది, ఇది కొంత చూసుకుంటూ ఉండాలి. అలా చూసుకుంటూ ఆ శని ఎవరిని చూస్తున్నాడు, ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం మనకు నడుస్తున్న మహర్దశ ఏంటి, ఇవన్నీ కూడాను చూసుకుంటూ దానికి పరిహారాలు చేసుకున్నటువంటి వారికి మాత్రమే నేను చెప్పింది మొత్తం కూడాను వర్తిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి.
రాశి పరంగా చూసుకున్నా జాతక ఫలంగా కూడాను మనకి కొన్ని కొన్ని ఇబ్బందులు అవుతాయి. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం ఏదైతే ఉందో, పుణ్యం ఏదైతే ఉందో అది జన్మలో కుండలుగా ఏర్పడి మనల్ని అనేక రకాల సుఖాలకి, అనేక రకాల కష్టాలకి, ఇబ్బందులకి ముడిపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు జాతక ఫలాన్ని కూడా నమ్ముకోవాలి, అందులో ఎటువంటి సందేహము లేదు. అలా మరి జాతకాలు లేవు అంటే మీ పేరు మీద ఎట్లా ఉంది ఏంటి చూసుకొని దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థులు అందరూ అయిపోయింది. ఇక తర్వాత ముసలివారు ఆరోగ్య పరిస్థితి విషయానికి లెక్క వేస్తే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పెద్దవారు బీపీ, షుగర్ ఇటువంటి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఆరోగ్యాన్ని మాత్రం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ దానికి సంబంధించిన మందులు ఏవైతే ఉన్నాయో అవి సమయానికి వేసుకుంటూ చక్కటి సమయానుకూలమైనటువంటి భోజనాన్ని చేస్తూ ఉంటేనే వీరి ఆరోగ్యాన్ని మెరుగుపడే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఆరోగ్యాన్ని క్షీణించి చివరికి స్వామివారిలో ఐక్యమయ్యేంత ప్రమాదాలు కూడా ఈ ఆరోగ్య విషయంలో వీరికి కనపడుతూ ఉంది. కాబట్టి అంత దూరం పోకుండగా మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయానుకూలాన్ని పాటిస్తూ ఉన్నట్లయితే ఆరోగ్య విషయంలో బాగుంటుంది. ప్రయాణాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో హాయిగా చేసుకోవచ్చు, ప్రయాణం చేసుకొని ఆ ప్రయాణాన్ని సుఖంగా ఉండొచ్చు. ఇక ఉద్యోగ బదిలీల విషయానికి వస్తే వీళ్ళకి అవుతూ ఉంటాయి, కానీ అక్కడ కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ప్రయాణ బదిలీల్లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణ బదిలీలు ఎవరెవరికైతే అన్ని రంగాల వారికి కూడాను చెప్తున్న ప్రయాణ బదిలీల విషయంలో అన్ని వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడాను ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి బతికితే బాగుండు, లేదా మనకు బదిలీ అవుతుంది, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులను కూడా అక్కడికి పంపిస్తూ ఉంటారు కదా. అటువంటి సమయంలో అక్కడ కొంత విభేదాలు కనపడుతున్నప్పటికీ తుది నిర్ణయం మీదే అవుతుంది. అవును, మీరు అప్పుడు తను చెప్పినట్లుగానే జరుగుతుంది కాబట్టి అతడు చెప్పినట్లుగా వింటే బాగుంటుంది, ఈ రకమైనటువంటి ఆలోచన ఎదుటి వారిలో కనపడే ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఆచితూచి వ్యవహరిస్తూ చెప్పినట్లయితే తప్పకుండా బాగుంటుంది. వీరు ఎట్టి పరిస్థితుల్లో సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయ పారాయణము, సూర్య నమస్కారములు, సూర్యుడికి సంబంధించిన జపాలు అవన్నీ కూడాను చేయించుకున్నట్లయితే వీరికి ఆరోగ్యపరంగా యోగిస్తూ ఉంటారు. విజయానికి కావాలి అంటే ఆదిత్య హృదయ పారాయణం చేయండి, లేదా చేయిస్తుండండి. లేదంటే మీకు సెల్ ఫోన్స్లో కానీ, లేదంటే యూట్యూబ్లో పెట్టుకుంటే టీవీలో వచ్చేస్తుంటుంది, అలాగానే వినండి. ఓకే, అవి మంత్రానికి సంబంధించినవి కదా. కొన్ని పొరపాట్లు దొరికితే మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మంత్రం ఎప్పుడైనా ఉదాత్త స్వభావంగా వెళ్తూ ఉండాలి. కొంత తేడా వచ్చినా కానీ ఫలితం మంచిగా రాకపోగా వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వినడం మంచిది, చదవడం రాకపోతే వినండి, అదైనా కానీ మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఉండి మీ యొక్క ఈ 2025 ఫలితం మొత్తం కూడాను మీకు అనుకూలంగా పొంది ఆ యొక్క భగవంతుడి అనుగ్రహం మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.